హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వతో చాలా సింపుల్గా టేస్టీగా కొబ్బరి బూరెలు అనేవి చేసి చూపించబోతున్నానండి. స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుంది. చాలా సింపుల్ రెసిపీ అనిపిస్తుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేసినట్లయితే ప్రాసెస్ అనేది క్లియర్గా ఉండదండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయండి. ఈ రెసిపీ అనేది చాలా గుల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మొత్తం తగ్గించండి. లో ఫ్లేమ్లోనే మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 కప్పు నిండా ఉప్మా రవ్వను వేసుకోండి. దీనిని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుందండి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకుని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా కొలిచి తీసుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పుల వాటర్ పోసి చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని వాటర్ని కాగించండి. మీరు కప్పు కొలతతో కానీ ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ కొలిచి తీసుకోవచ్చండి. వాటర్ కాగుతున్నప్పుడు మనం ఏ కప్పుతో రవ్వ వాటర్ కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి. స్వీట్ తక్కువగా తినేవారు 1/2 కప్పు బెల్లం తురుము వేసుకున్నా కూడా సరిపోతుంది. బెల్లం అంతా కూడా వాటర్లో కరిగేంత వరకు బాగా కాగించి వాటర్ని బాగా కాగించండి. ఎలాంటి పాకము రావాల్సిన పని లేదండి. బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. వాటర్ బాగా కాగిన తర్వాత బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకుని అదే స్టవ్పై వేరొక కళాయి పెట్టుకుని ఇలా బెల్లం వాటర్ అన్నీ కూడా స్ట్రైనర్తో కళాయిలోకి వడగట్టుకోండి. బెల్లంలో ఏమైనా డస్ట్ అనేది ఇసుక అనేది ఉంటుంది, అందుకే స్ట్రైనర్తో వడగట్టుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకుని కొంచెంగా యాలకుల పొడి కూడా వేసుకుని 1-2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్లో బాగా కలపండి. వాటర్ బాగా కాగటం స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ అంతా కూడా వాటర్లో వేసి గరిటెతో బాగా కలపండి. ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా రవ్వ మొత్తం వాటర్లో బాగా కలిసి సాఫ్ట్గా ఉడికిపోవాలి. మనం వాటర్ కాగుతున్నప్పుడు నెయ్యి వేసాం కదండి, రవ్వ అనేది ఉండలు కట్టకుండా చాలా ఈజీగా త్వరగానే వాటర్లో కలిసిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా బాగా ఉడికి బ్యాటర్ అనేది ఇలా గట్టిగా ముద్దలాగా వచ్చింది కదా, అంతసేపు కూడా ఉడికించి కొంచెంగా రవ్వని ఇలా చేసినట్లయితే చిన్న బాల్ లాగా వచ్చింది కదండి, ఇంకా కరెక్ట్గా ఉడికిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టండి. 10 నిమిషాల వరకు బాగా చల్లారి పెట్టండి. చల్లారిన తర్వాత చేత్తోనే పిండంతా కూడా ఇలా బాగా ముద్దలాగా చేసుకోండి. వేళ్ళతో గట్టిగా ఒత్తుతూ మనం చేసామంటే రవ్వ అంతా కూడా బాగా సాఫ్ట్గా వస్తుందండి. మనం బూరెలు చేసుకునేటప్పుడు క్రాక్స్ అనేవి రాకుండా, పగుళ్ళు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. అందుకే చేత్తో మనం పిండి ముద్దని బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూరీ పీటకి కొంచెంగా నెయ్యిని అప్లై చేసుకుని మనం కలిపి పెట్టుకున్న ముద్దని కొంచెంగా తీసుకుని చిన్న పూరీలాగా ఒత్తుకోవాలండి. మరీ పలుచగా ఒత్తకూడదు, అలాగని మరీ లావుగా కూడా ఒత్తకూడదు, మందంగా కూడా ఉండకూడదు. నేను చూపించిన విధంగా చేసుకోండి.
పూరీపీటకి కొంచెంగా నెయ్యి అప్లై చేసుకున్నట్లయితే మనం పిండి ముద్దని రోల్ చేస్తున్నప్పుడు ఈజీగా వస్తుందండి. పూరీపీటకి అంటుకుపోకుండా మనం ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. ఇలా ఒత్తుకున్నాం కదా, ఏదైనా అంచులేని బౌల్తో కానీ గ్లాస్తో కానీ ఇలా కట్ చేసుకోండి. ఎందుకంటే అన్ని స్నాక్స్ కూడా ఈవెన్గా ఒకే సైజులోకి వచ్చాయంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా కరెక్ట్గా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా చేసుకోండి. ఇలా కట్ చేయగా వచ్చిన ఎక్సెస్ పిండి ముద్ద అంతా కూడా తీసుకుని నెక్స్ట్ చేయబోయే స్నాక్స్కి యాడ్ చేద్దాం. ఈ విధంగా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. పిండి ముద్ద అంతా కూడా ఇదే విధంగా ఈ విధంగా చేసుకోండి. అన్నీ కూడా ఈవెన్గా ఒకే సైజులోకి వచ్చేలా ఈ విధంగా పూరీలాగా ఒత్తుకుని బౌల్తో కానీ గ్లాస్తో కానీ ఈ విధంగా అప్పడాల్లాగా కట్ చేసుకోండి. ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. మనం నువ్వులు కొబ్బరి వేసాం కదా, అలాగే చిన్నపిల్లలకి చాలా చాలా మంచిది. అంతేకాకుండా పెద్ద వయసు వారు కూడా టీ టైంలో చక్కగా సర్వ్ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ని కళాయిలో వేసుకుని ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఒకేసారి హై ఫ్లేమ్లో వేపామంటే లోపలంతా కూడా పచ్చిగా ఉంటుంది, పైన అంతా కూడా కలర్ చేంజ్ అవుతాయండి. అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే లోపల వరకు కూడా పిండి బాగా ఉడుకుతుంది. మనం తింటున్నప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ టేస్టీగా వస్తాయి. ఇలా మొత్తం అన్నీ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా సెకండ్ బ్యాచ్గా వేసుకుని ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసుకోండి. మనం స్నాక్స్ని కళాయిలో వేసిన వెంటనే గరిటె పెట్టి టర్న్ చేయకూడదండి. కొంచెంగా ఫ్రై అయిన తర్వాత గరిటె పెట్టి వెనక వైపుకి తిప్పి ఫ్రై చేసుకోవాలి. గరిటె వెంటనే పెడితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. స్నాక్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అవ్వవు. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా వేడివేడి రవ్వ కొబ్బరి బూరెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. మనం స్వీట్ ఎక్కువగా వద్దు అనుకుంటే అరకప్పు బెల్లం తురుముతో చక్కగా చేసుకోవచ్చండి. మరీ ఎక్కువగా తీయగాను అనిపించదు, అలాగని చప్పగాను అనిపించదు. కరెక్ట్గా స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఎన్ని తిన్నా కూడా తినాలి అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. వీడియోకి లైక్ చేసి మీరు కూడా కుక్ చేసి మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.